ఏదైతే ప్రశాంత్ రెడ్డి గారు మొన్న మా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న సంక్షేమాల గురించి పదే పదే తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. ఈరోజు వాళ్ళే ఒకసారి ఆత్మవిమర్శన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 10 ఏళ్ళు ప్రజలని ఇచ్చిన హామీలు ఇవ్వకుండా విస్మరించడమే కాకుండా కాలయాపన చేసి మోసం చేసిన చరిత్ర వాళ్ళని. మేము ఈరోజు 18 నెలల కాలంలోనే ఎన్నో సంక్షేమాలు తీసుకొచ్చినాం. ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తున్నాం. కొన్ని ఆర్థిక ఇబ్బందుల వల్ల చేయలేకపోతున్నాం. అవి కూడా పూర్తిగా అమలు చేస్తామని చెప్పేసి మా ముఖ్యమంత్రి గారు హామీ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా గల్ఫ్ కార్మికుల కోసం గల్ఫ్ బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పేసి కేసీఆర్ గారు 10 ఏళ్ళు సమయం వృధా చేసింది. మేము ఈ ప్రభుత్వం ఏర్పడిన 18 నెలల్లోనే గల్ఫ్ బాధిత కుటుంబాలకు 5 లక్షల చొప్పున మన నిజామాబాద్ జిల్లాకు 55 మందికి ఎక్స్గ్రేషియా ఇవ్వడం జరిగింది. ఈరోజు మా ప్రభుత్వం పైన బురద చల్లడానికి ప్రయత్నం చేస్తున్నారు ప్రశాంత్ రెడ్డి గారు. మీరు ఇంతవరకు ఒక్కరికి కూడా ఇవ్వలేదని చెప్పేసి చెప్పాడు. మేము వాళ్ళని బాధిత కుటుంబాలని వాళ్ళకు లబ్ధి పొందిన కుటుంబాలను తీసుకొచ్చి ప్రశాంత్ రెడ్డి గారి ఇంటికి తీసుకెళ్దామన్న కార్యక్రమాన్ని తీసుకున్నాం. దానికి పోలీసు వాళ్ళు పహారాలు పెట్టుకొని ఈరోజు మా కాంగ్రెస్ పార్టీ నాయకులను అందరినీ అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించింది. ప్రశాంత్ రెడ్డి ఖబర్దార్, ఇంకోసారి పార్టీ పైన కానీ మా నాయకుల పైన కానీ మా ముఖ్యమంత్రి గారి మీద కానీ తప్పుడు ప్రచారాలు చేస్తే ఊరుకున్నది లేదని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. జై కాంగ్రెస్. భీమగల్కు చెందిన లింబాద్రి లక్ష్మీనరసింహస్వామి గుడికి ఏదైతే మొన్న శాంక్షన్ అయినటువంటి హరిత హోటల్ని శాంక్షన్ చేయించిన మన మహేష్ అన్న గారికి, అలాగే ప్రత్యేక చొరవ తీసుకొని దీన్ని శాంక్షన్ అయ్యే విధంగా కృషి చేసిన బాల్కొండ ఇన్ఛార్జ్ సుల్లన్న గారికి, వీళ్ళన్న గారికి, మోహన్ అన్న గారికి, అలాగే మన టూరిజం మినిస్టర్ తిరుపతి కృష్ణ అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ హరిత హోటల్ ద్వారా ఇక్కడికి వచ్చే భక్తులకు కానీ బయట నుంచి వచ్చే వివిధ విఐపీలకు కానీ ప్రత్యేక సౌకర్యాలు ఉండడం చాలా ఆనందకరం. దీనికి సహకరించిన వాళ్ళందరికీ కూడా మరొక్కసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పిసిసి అధ్యక్షులైన శ్రీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ అన్నగారి ఆధ్వర్యంలో భీమ్గల్ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి, మన ఆసియా ఖండంలోనే బద్రీనాథ్గా పిలువబడే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కు 4 కోట్లు శాంక్షన్ చేయడం చాలా కాంగ్రెస్ ప్రభుత్వంలో చాలా సంతోషకరంగా భీమ్గల్ పట్టణ ప్రజలు మరియు బాల్కొండ పట్టణ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఈ 4 కోట్లు హరిత హోటల్ మరియు టూరిజం ద్వారా ఈ హోటల్ను నిర్మించడానికి 4 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. దీనికి కృతజ్ఞతలుగా శ్రీ మహేష్ కుమార్ గౌడ్ గారికి, మన బాల్కొండ ఇన్ఛార్జ్ సునీల్ అన్న గారికి, మన అనిల్ అన్న గారికి, మోహన్ రెడ్డి అన్న గారికి, అన్వేష్ అన్న గారికి మరియు మన జిల్లా ఇన్ఛార్జ్ అయిన జూపల్లి కృష్ణారావు గారికి కృతజ్ఞతలు తెలుపుతూ జై కాంగ్రెస్, జై రేవంత్.